అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది శ్రీ లలితోపాఖ్యానం. ఈ లలితోపాఖ్యానం గురించి విన్నా చదివినా ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి. ఒకరోజు అగస్త్య మహాముని హయగ్రీవ స్వామి దగ్గరికి వెళ్ళి, హయగ్రీవ, కలియుగంలో భక్తులకు సర్వసుఖాలు మోక్షం ఇవ్వటానికి, బండాసురుణ్ణి వధించటానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుంది అని తెలిపావు. బండాసురుడు ఏ విధంగా జన్మించాడు? లలితాదేవి ఏ విధంగా ఆవిర్భవించింది? ఆమె బండాసురుణ్ణి ఏ విధంగా సంహరించిందో సవివరంగా తెలుపవలసిందని అగస్త్య మహర్షి హయగ్రీవుణ్ణి ప్రశ్నిస్తాడు. హయగ్రీవుడు లలితాదేవి ఆవిర్భావం వివరిస్తాడు. దక్షుని కూతురైన సతీదేవికి శివుడితో వివాహమవుతుంది. కానీ క్రమేపీ శివుని పట్ల విముఖత పెంచుకున్న దక్షుడు శివుని ప్రమేయం లేకుండా యాగం చేయటానికి సంకల్పిస్తాడు. కూతురైన సతీదేవిని కూడా ఆహ్వానించడు. తండ్రి అంతరాంగం తెలియని సతీదేవి ఆయన తలపెట్టిన యాగం గురించి తెలుసుకొని ఆనందంతో ఉప్పొంగిపోతూ భర్త వెళ్ళొద్దని వారిస్తున్నా లెక్క చేయక యాగానికి వెళ్తుంది. కూతురి మమకారం పట్టించుకొని దక్షుడు ఏర్పరచుకున్న ద్వేషభావంతో పదే పదే శివుని గురించి దుర్భాషలాడుతూ సతీదేవిని అవమానిస్తాడు. ఆ అవమానాలని తట్టుకోలేని సతీదేవి తన యోగ శక్తితో అగ్నిని ఆవహించి ప్రాణత్యాగం చేస్తుంది. జరిగిన ఘోర సంఘటన గురించి విన్న పరమశివుడు మహోగ్రుడై జటాజూటం నుండి ఒక వెంట్రుకను పీకి అందు నుండి వీరభద్రుడిని సృష్టించి దక్షుని మీదకు పంపిస్తాడు. వీరభద్రుడు దక్షుని యాగస్థలిని సర్వనాశనం చేసి విష్ణు చక్రాన్ని కూడా మింగేసి దక్షుని తల తెగ నరుకుతాడు. అది చూసిన దక్షుని పత్నులు వీరభద్రుడి కాళ్ళ మీద పడి శరణు వేడుకోగా ఒక మేక తలను తెచ్చి దక్షుని మొండానికి అతికించి అతనిని పునర్జీవుణ్ణి చేస్తాడు. అట్లా ప్రాణం పోసుకున్న దక్షుడు పశ్చాత్తాపంతో శివుడిని క్షమాపణ వేడుకుంటాడు. ఆ విధంగా ప్రాణత్యాగం చేసిన సతీదేవి పరాశక్తిని సంతానంగా పొందాలని ఘోర తపస్సు ఆచరిస్తున్న హిమవంతుడు మేనకలకు బిడ్డగా జన్మనిస్తుంది. పర్వతరాజుకు కూతురైన ఆమెకు పార్వతి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు హిమవంతుడు. నారదుడు హిమవంతుడి వద్దకు వస్తాడు. హిమవంత, సాక్షాత్ ఆది పరాశక్తిని సంతానంగా పొందిన నువ్వు నిజంగా ధన్యుడవి. సతీదేవి తనను వదిలి వెళ్ళిపోయిన తర్వాత పరమేశ్వరుడు సన్యాసిగా మారి ఆశ్రమంలో తపస్సు చేస్తున్నాడు. నీ కుమార్తెను ఆయన సేవకు వినియోగించావంటే నీకు శ్రేయస్కరం అన్న నారదుని మాటలకు హిమవంతుడు ఎంతగానో సంతోషిస్తాడు. శివుడు తన కుమార్తెను వెంటబెట్టుకుని తపస్సు చేసుకుంటున్న స్థావరానికి వెళ్ళి ముందుగా నంది అనుమతి తీసుకొని శివుని వద్దకు వెళ్ళి పార్వతిని ఆయన సేవలకు వినియోగించటానికి అనుమతిని వేడుకుంటాడు. తన సమ్మతి తెలిపిన శివునికి ఆనాటి నుండి సేవలు చేయసాగింది పార్వతి. పరమేశ్వరుడు నిరంతరం యోగ దీక్షలో ఉంటాడు. ఆ విధంగా సమయం గడుస్తుండగా తారకుడు అనే రాక్షసుడు స్వర్గంలోని దేవతలను బాధించడం మొదలు పెడతాడు. అతను పెట్టే హింసలు భరించలేని దేవతలు బ్రహ్మ వద్ద మొరపెట్టుకోగా ఆయన శివునికి పార్వతికి కలిగే పుత్రుడే ఆ అసురుడిని చంపగలుగుతాడు. కాబట్టి మీరంతా కలిసి శివపార్వతుల కళ్యాణం జరిగేలా ప్రయత్నించండి అంటాడు. బ్రహ్మ తాను చేస్తున్న సృష్టి అభివృద్ధి చెందకపోవటంతో శ్రీహరిని గుచ్చి తపస్సు చేస్తాడు. ఆయన తపస్సును మెచ్చుకొని ప్రత్యక్షమైన శ్రీ లక్ష్మీనారాయణులు బ్రహ్మ మనసులోని కోరిక తెలుసుకుంటారు. లక్ష్మీ శ్రీహరుల చూపుల నుండి మన్మధుడు జనిస్తాడు. అతనికి పుష్ప బాణాలు, చెరుకు విల్లు ఆయుధాలుగా ప్రసాదిస్తారు. ఇంద్రుడు మన్మధుడిని పిలిపిస్తాడు. మాటలతో మన్మధుడి గొప్పదనాన్ని ఎంతగానో ప్రశంసలతో ముంచెత్తి, మన్మథ, శ్రీహరి ప్రసాదం వలన నీవు ఆయుధాలు పొందావు. మేమందరం తారకుని వలన ఎన్నో బాధలు పడుతున్నాము. అతనికి పరమేశ్వరుడి కుమారుడి చేతిలో తప్ప మరణం లేదు.
తపస్సులో మునిగి ఉన్న పరమేశ్వరుడిని పార్వతి సేవించుకుంటున్నది. నీవే వారిద్దరి మధ్య అనురాగం కలిగి వివాహానికి దారి తీసేలాగా చూడశక్తి కలవాడివే అని మన్మధుణ్ణి ప్రేరేపిస్తాడు. శివునిలోని వైరాగ్యాన్ని అంతరించి వివాహానికి సన్నద్ధుడిని చేయమని ఆదేశిస్తాడు. ఇంద్రుడి పొగడ్తలతో ఉబ్బితబ్బిబ్బైన మన్మధుడు భార్య రతీదేవి ఎంత వారిస్తున్నా వినకుండా శివుడు తపస్సు చేసుకుంటున్న ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ ఒక అందమైన వసంత ఋతువు వంటి వాతావరణం సృష్టిస్తాడు. అందమైన ఆ వాతావరణం చూసిన శివుని ప్రమాదగణాలు మనసు చెదిరిపోతుంది. అది చూసిన నంది ప్రమాదగణాలని మందలించి తిరిగి వారి మార్గానికి వారిని పంపిస్తాడు. ఆ సమయానికి మన్మధుడు యోగముద్రలో ఉన్న శివుడి ముందరికి వస్తాడు. అదే సమయానికి పార్వతి శివుడికి సేవలందించడానికి అక్కడికి వస్తుంది. శివునికి నమస్కారం చేసి లేవబోతున్న పార్వతి వస్త్రం కొద్దిగా పక్కకు తొలుగుతుంది. అదే సమయంలో మన్మధుడు శివుని మీదకు బాణం సంధిస్తాడు. దానితో శివుని మనసు చెదురుతుంది. కానీ వెంటనే ఆ మార్పుకు కారణమేమిటని చుట్టూ పరికించి చూస్తాడు. పొదల మాటున దాగి ఉన్న మన్మధుడు కనిపించగానే శివుడు మూడో కన్ను తెరుచుకొని ఆ అగ్ని జ్వాలలకు మన్మధుడు భస్మమైపోతాడు. అది చూసిన పార్వతి భయంతో కళ్ళు మూసుకొని కొద్దిసేపటి తర్వాత తెరిచి చూసేటప్పటికీ శివుడు అక్కడి నుండి మాయమైపోతాడు. హిమవంతుడు వచ్చి కూతురిని ఓదార్చి తనతో తీసుకొని వెళ్తాడు. శివుడి ఆగ్రహానికి గురై బూడిదగా మారిన భర్తను చూసిన రతీదేవి కన్నీరు మున్నీరైపోతుంది. వసంత ఋతువుకు అధిపతైన వసంతుడు వచ్చి రతీదేవిని సముదాయించి మన్మధుడికి బ్రహ్మ ఇచ్చిన శాపం గుర్తు చేస్తాడు. సుందోపసుందులను అంతం చేయటానికి బ్రహ్మ తిలోత్తమను సృష్టిస్తాడు. కానీ మన్మధుడు చిలిపిగా తన బాణం బ్రహ్మ వైపు సందేశించేటప్పటికీ ఆయన కూడా తిలోత్తమ తన కూతురు అన్న విషయం విస్మరించి వ్యామోహంతో ఆమె వెంట పడతాడు. అది చూసిన తిలోత్తమ భయంతో లేడి రూపంలో పారిపోతుంది. బ్రహ్మ కూడా మగలేడిగా మారి ఆమె వెనకపోతాడు. ఆ దృశ్యం చూసిన దేవతలు భయభ్రాంతులవుతారు. రాబోతున్న ప్రమాదం పసిగట్టిన శివుడు ఒక వేటగాడిగా మారి బాణం సంధించి బ్రహ్మ ముందుకు వస్తాడు. శివుని భయంకర రూపం చూసిన బ్రహ్మ వాస్తవానికి వచ్చి తను చెయ్యబోయిన ఘోరం తెలుసుకుంటాడు. ఈ సంఘటన తర్వాత మన్మధుడు చేసిన చిలిపితనం తెలుసుకున్న బ్రహ్మ అతన్ని పిలిపించి, నీకు ఇచ్చిన అధికారం దుర్వినియోగం చేసిన అనర్థం శివుడి రాకతో నివారింపబడింది. ఏదో ఒకనాడు నువ్వు శివుడి అగ్రజ్వాలలకు భస్మమవుతావు అని శపిస్తాడు. శాపం విన్న రతి మన్మధులు భయంతో శాప విమోచన కోసం బ్రహ్మను ప్రార్థిస్తారు. ఆది పరాశక్తి లలితాదేవి అవతారం ఎత్తుతుంది. ఆ అవతారంలో శివుడిని వివాహమాడుతుంది. ఆ వివాహం అనంతరం మన్మధుడు తిరిగి తన రూపం పొందగలుగుతాడు అని శాప విమోచనం తెలుపుతాడు. ఆ వృత్తాంతం వినిపించిన వసంతుడు, అమ్మా, ఎంతటి వారైనా శాప ఫలితం అనుభవించక తప్పదు. ఏది ఏమై బ్రహ్మ చెప్పినట్టు నా సోదరుడు మన్మధుడు తిరిగి పుడతాడు. అంతవరకు ధైర్యంగా ఉండి లలితాదేవిని పూజిస్తూ ఉండు అని ధైర్య వచనాలు పలుకుతాడు. రుద్రగణాల నాయకులలో ఒకడైన చిత్రకర్మ భస్మమైన మన్మధుడి బూడిదతో ఆడుకుంటూ బాలుడి రూపంలో ఒక బొమ్మను తయారు చేస్తాడు. అలా తయారు చేసిన బొమ్మను శివుడి వద్దకు తీసుకెళ్ళి చూపిస్తాడు. శివలీలలు అనిర్వచనీయం కదా. శివుడి వద్దకు వెళుతుండగానే ఆ బొమ్మకు ప్రాణం వచ్చి బాలుడు ఒక్క గెంతుతో శివుడికి చిత్రకర్మకు ప్రణామం చేస్తాడు. చిత్రకర్మ ఆనందానికి పట్టపగలు ఉండవు. ఆ బాలుడికి శతరుద్రియ మంత్రం ఉపదేశించి తపస్సు చేసుకోమని ఆదేశిస్తాడు. ఆ బాలుడు అదేవిధంగా మంత్రపఠనం చేస్తూ తపస్సు చేయటం మొదలు పెడతాడు. తపస్సు చివరి దశకు చేరుతుండగా శివుడు ప్రత్యక్షమవుతాడు. బాలుడు ఆనందంతో, నాతో యుద్ధం చేసిన వారెవరైనా తమ శక్తిలో సగం పోగొట్టుకోవాలి, ఆ శక్తి నా శక్తిలో చేరాలి,
నా ప్రత్యర్థి ఉపయోగించే ఏ ఆయుధం నన్ను బంధించకూడదు అంటూ ప్రత్యేకమైన వరాలు ప్రసాదించమని వేడుకుంటాడు. శివుడు వెంటనే వరాలు ప్రసాదించడమే కాక 60 సంవత్సరాలు రాజ్యం ఏలేటట్టు మరో వరం కూడా ఇస్తాడు. ఇదంతా గమనించిన బ్రహ్మ విసుగ్గా సిగ్గు సిగ్గు అని అర్థం వచ్చేలాగా బండా బండా అంటాడు. రాక్షస ప్రవృత్తి ఉన్నవాడవటం చేత బండాసురుడు అనే పేరు వస్తుంది. మహేశ్వరుని క్రోధాగ్ని నుండి పుట్టడం వలన బండు మహాబలవంతుడయ్యాడు. ఈలోగా మిగిలిన మన్మధుడి బూడిద నుండి విశుక్ర విషంగ అన 2 రాక్షసులు పుడతారు. వారిద్దరూ బండాసురుడి ముఖ్య అనుచరులవుతారు. వారితో పాటు వేలాది మంది రాక్షసులు ఆ బూడిద నుండి పుట్టుకొస్తారు. వారంతా కలిసి బండాసురుని 300 అక్షౌహిణుల సైన్యంగా ఏర్పడతారు. అట్లా అన్ని వేల మంది రాక్షసులు జన్మించారని తెలుసుకున్న అసుర గురువు శుక్రాచార్యుడు వారికి గురుత్వ బాధ్యత తీసుకొని నిత్య అనుష్ఠానాలు నిర్వర్తించమని వారిని ఆదేశిస్తాడు. దేవశిల్పి మాయుడిని రప్పించి మహేంద్ర పర్వతాల మీద శోణితపురం అనే నగరాన్ని నిర్మింపజేస్తాడు. మాయుడు శూన్యక పట్టణాన్ని స్వర్గం కంటే ఎక్కువ అందంగా తీర్చిదిద్దుతాడు. బ్రహ్మచేత హిరణ్యకశిపుడికి ఇవ్వబడిన కిరీటం, చామరలు, గొడుగు, విజయం అనే ధనువు, సింహాసనాన్ని స్వీకరించి పట్టాభిషిక్తుడైతాడు. రాక్షసులను ఆ నగరానికి రప్పించి బండాసురుడిని రాజుగాను, విశుక్రుణ్ణి విషంగుడిని యువరాజులుగా నియమిస్తాడు. బండాసురుడికి సమ్మోహిని, కుమిదిని, చిత్రాంగి, సుందరి అన్న 4 భార్యలు ఉంటారు. శుక్రాచార్యుడి ఆధ్వర్యంలో హోమాలు, వేద పఠనం, తపస్సు సక్రమంగా జరుగుతూ ఉండేవి. అతను ధర్మపరుడై, శివారాధన తత్పరుడై యజ్ఞయాగాలు చేస్తూ చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. అతని బలం పెరుగుతూ ఉంటుంది. ఇంద్రుని బలం తరిగిపోతూ ఉంది. అది గ్రహించిన నారాయణుడు మాయను సృష్టించి, నీవు బండాసురుని వద్దకు వెళ్ళి అతన్ని మోహించి విషయ సుఖాలలో ఉండేటట్లు చూడవలసిందని ఆజ్ఞాపిస్తాడు. విష్ణువు ఆనతి మీద మాయ బండాసురుని మోహంలో ముంచెత్తి విషయ సుఖాల్లో పడేసి యజ్ఞాలు, శివారాధన మర్చిపోయేలాగా చేస్తుంది. అదును చూసుకొని నారదుడు ఇంద్రుని వద్దకు వెళ్ళి, ఇంద్ర, బండాసురుడు మాయామోహితుడై ఉన్నాడు. దేవి పరాశక్తిని ఆరాధిస్తే శ్రేయస్సు కలుగుతుంది అని చెప్తాడు. నారదుని సూచన మేరకు హిమాలయ పర్వతానికి వెళ్ళిన ఇంద్రుడు దేవతలందరితో కలిసి పరాశక్తిని పూజిస్తాడు. శుక్రుడు బండాసురుణ్ణి కలుసుకొని, రాజా, శ్రీహరి మీ జాతిని నిర్మూలించటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని బలహీనులను చెయ్యటానికి మాయామోహితుడిని చేశాడు. ఆ ప్రభావం వల్ల రాక్షసుల శక్తి బలహీనమైంది. ఇంద్రుడు మిమ్మల్ని జయించటానికి తపస్సు మొదలుపెట్టాడు. అందుచేత నీవు వెంటనే ఇంద్రుని మీదకి దండెత్తవలసింది అంటాడు. శుక్రుడి ఆజ్ఞను అనుసరించిన బండాసురుడు ఇంద్రునిపైకి యుద్ధానికి వెళ్తాడు. కానీ వారు ప్రవేశించకుండా పరాశక్తి కోటను నిర్మిస్తుంది. బండాసురుడు పగులకొట్టిన కోటగూడ తిరిగి రావడంతో బండాసురుడు విచారంతో నగరం వైపు మరలిపోతాడు. బండాసురుడు తమ్ముళ్లతో, మంత్రులతో సభ ఏర్పాటు చేసి ఈ విధంగా చెబుతాడు. దేవతలు మనకు శత్రువులు. మన్మధుడు బ్రతికి ఉన్నంత వరకు ఏ సమస్య లేకుండా అన్ని సుఖ సౌఖ్యాలు అనుభవించారు. అదృష్టం కొద్దీ మనమంతా మన్మధుడి బూడిదలో నుండి జన్మించాము. ఇప్పుడు దేవతలందరూ కలిసి మన్మధుడు తిరిగి జన్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు మనం అడ్డుకోవాలి. మనం ఈ రూపాలలో వెళితే దేవతలను గెలవలేము. కాబట్టి వాయు రూపంలో వారి శరీరాల్లో ప్రవేశించాలి. అలా వారి శరీరాలను మన ఆధీనంలోకి తెచ్చుకొని కృషింపచేస్తే వారిని అంతం చేయటం అంత కష్టం కాదు. కనుక ముల్లోకాల్లోని జీవుల శరీరంలోకి మనం వాయు రూపంలో చేరుదాం. బండాసురుని మాటలు విన్న అసుర సైన్యం ఆనందంతో చిందులు తొక్కుతుంది. క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా అక్షౌహిణుల సైన్యంతో కూడా బండాసురుడు వాయు రూపంలోకి మారి దేవలోకపు దేవతల మనసులో ప్రవేశించి వారి మానసిక శక్తిని హరించి
మొహాలను వికారంగా చేస్తాడు. వికృత కారాల్లో ఉన్న దేవీ దేవతలకు ఒకరి మీద ఒకరికి ప్రేమ క్షీణించిపోతుంది. వారందరూ నిర్వీర్యులుగా అయిపోతారు. ఏ పని చేయటానికి అశక్తులైపోతారు. చివరగా వృక్షాలు, జంతువులు కూడా అదే గతి పడుతుంది. అనుచరులతో కూడి విషక్రుడు భూలోకంలో మానవులకు కూడా అదే గతి పట్టిస్తాడు. మనుష్యులు చిరునవ్వు కూడా మర్చిపోతారు. సంతోషాలను హరించుకుపోయి ఒకరి మీద ఒకరు గౌరవం కోల్పోయి ఇతరులకు అండగా ఉండాలన్న భావన కోల్పోతారు. నిత్య కార్యాలలో ఆసక్తి నశించి నిర్వికారులై శిలలుగా ప్రవర్తించడం మొదలు పెడతారు. రసతలంలో విషంగుడు విజృంభిస్తాడు. నాగలోకంలో ఏ కారణం లేకుండా విచారంలో మునిగి ఒకరినొకరు ద్వేషించుకుంటూ రసహీనులైపోతారు. అలా ముల్లోకాలను అల్లకల్లోలం అయిపోతాయి. స్వర్గలోకంలో బ్రహ్మతో సహా అందరు దేవతలు జరుగుతున్న పరిణామాలకు ఆందోళన చెంది శ్రీహరి వద్దకు వెళ్తారు. శ్రీహరి ఆ సమయంలో కళ్ళు మూసుకొని సుషుప్తావస్థలో ఉన్నట్టు కనిపిస్తాడు. దేవతలందరూ స్తోత్ర పాఠాలు చేసిన కొంత తడావుకు ఆయన కళ్ళు తెరుస్తాడు. ఏమిటిది? మీరందరూ శక్తులు నశించినట్టు ఎండిపోయి కనిపిస్తున్నారు అని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు. మీరందరూ కూడా ఆ బండాసురుని మాయకు బలైపోయారా? నాకు కూడా లక్ష్మీదేవి మీద ఆసక్తి తగ్గుతున్నది. నేను బ్రహ్మరుద్రులు కారణపురుషులం. మేము కూడా బండాసురుని దుష్కృత్యాల నుండి తప్పించుకోలేకపోతున్నాము. మనలందరినీ కాపాడగలిగిన శక్తి కలవారు ఒక్కరే. ఆయన మహాశంభు. పరాశక్తి ఆయనను వెన్నంటే ఉంటుంది. ఆయనకు రూపం లేదు. దేని మీద ఆధారపడడు. అన్నిటికీ అతీతుడు కనుక ఆయనను ఈ బండాసురుని మాయ ఏమీ చేయలేదు. అందరం కలిసి ఆయనను శరణు వేడదాం అని శ్రీహరి దేవతలను వెంటబెట్టుకొని బయలుదేరుతాడు. వారంతా కలిసి బ్రహ్మాండం అవతలి అంచుకు చేరుకుంటారు. అక్కడ పెద్ద గోడ అడ్డుగా కనిపిస్తుంది. దేవతలు దేవలోకంలో ఉన్న ఏనుగులన్నింటినీ రప్పించి గోడ బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. గోడలో చిన్న చీలిక ఏర్పడుతుంది. అందులో నుండి లోపలికి వెళ్ళిన వారికి నిరాలంబం, నిరగ్నం, పంచభూతరహితమైన చిన్మయ ఆకాశం కనిపిస్తుంది. ఆ ఆకాశంలో నిలబడి దేవతలందరూ చిదాకాశ రూపంలో ఉన్న మహాశంభుని స్తోత్రం చేస్తారు. మబ్బు వంటి నల్లని రూపంతో ఒక చేతిలో శూలం, ఒక చేతిలో కపాలం, త్రినేత్రుడు అయిన మహాశంభు దర్శనమిస్తాడు. చేతులలో అక్షమాల పుస్తకంతో చంద్రుని వలె వెలిగిపోతూ పరాశక్తి ఆయన పక్కనే ఉంటుంది. మీరందరూ వచ్చిన కారణం నాకు తెలుసు. మహాప్రళయం నుండి మిమ్మల్ని ఒడ్డెక్కించడం నా బాధ్యత. సాధారణ ప్రళయం అయితే విష్ణువు మనల్ని కాపాడగలడు. కానీ ఇప్పుడు వచ్చింది బండాసురుని వలన సంభవించిన కామ ప్రళయం. అందు నుండి కాపాడగలిగింది లలిత పరమేశ్వరి మాత్రమే. లలిత పరమేశ్వరిని కేవలం పరాశక్తే సృష్టించగలదు. కాబట్టి అందరూ ఆమెను శరణు వేడండి అంటాడు మహాశంభు. ఆ మాటలు విన్న దేవతలకు ఏమి చేయాలో అర్థం కాదు. పరాశక్తిని ఏ విధంగా ప్రసన్నురాల్ని చేసుకోవాలో తెలుపుమని మహాశంభుని వేడుకుంటారు. ఆయన పరాశక్తిని ప్రసన్నురాల్ని చేసుకునే యజ్ఞయాగాదుల విధి విధానం, ఆ తర్వాత జరగబోయే పరిణామాలను వివరించి దేవతలు చేయబోయే యాగానికి హోతగా ఉండటానికి అంగీకరిస్తాడు. మహాశంభునాథుడు వాయురూపంలో ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. క్రియాశక్తిగా మారిన పరాశక్తి సహాయంతో వాయుశక్తినంతటినీ ఉపయోగించి జలసముద్రం పూర్తిగా ఎండిపోయేలాగా ఊదుతాడు. నిర్జలమైన సముద్రంలో ఏర్పడ్డ గుంటలో తన 3వ నేత్రంతో చిదగ్నిని ప్రజ్వలింపజేస్తాడు. అట్లా వెలుగుతున్న అగ్ని పాతాళం నుండి బ్రహ్మలోకం వరకు వ్యాపించి ఉంటుంది. హోమకుండం నక్షత్రాలతో అలంకరిస్తాడు. ఆ తరువాత వేదాలలో చెప్పబడినట్టు యాగం మొదలు పెడతాడు. పుష్కల ఆవర్తక అన్న ప్రళయ మేఘాలను హోమంలో నెయ్యి వేసే గరిటెలుగా ఉపయోగిస్తాడు. హోమకుండంలో 6 సముద్రాలను సమర్పిస్తాడు. యాగ సమాప్తి సమయంలో అలంకరించుకున్న దేవతలు ఆ గరిటెలలో కూర్చొని తమను తాము హోమాగ్నికి సమర్పించుకుంటారు. అంతటితో యాగం ముగిసిపోతుంది. తను వచ్చిన కార్యం నిర్విఘ్నంగా పూర్తి చేసిన శంభునాథుడు
వాయు రూపం వదిలేసి స్వరూపంలోకి మారిపోతాడు. ఆ విధంగా పూర్తి అయిన చిదగ్ని హోమకుండం నుండి వివిధ ఆయుధాలతో 9 అంతస్తులతో ఉన్న శ్రీచక్ర రాజరథం అన్న ప్రత్యేకమైన వాహనం మీద కూర్చొని ఉన్న లలితాదేవి ఆవిర్భవిస్తుంది. ఇంతవరకు లలితోపాఖ్యానం మొదటి భాగం ముగిస్తున్నాను. రెండవ భాగంలో లలితాదేవి బండాసురుడిని ఏ విధంగా సంహరించిందో తెలుసుకుందాం.